ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం మర్రిపూడి మండలం రామయ్యంపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకి విద్యుత్తు ప్రభపై పాట కచేరీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన యువ నాయకులు దామచర్ల సత్య గారికి, అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షులు నరసారెడ్డి గారికి, మాజీ జడ్పీటీసీ సభ్యులు నరసింహరావు గారికి, అదేవిధంగా రైతు సంఘం నాయకులు మన నాయకులు వీరనారాయణ గారికి, ముఖ్యంగా మన ప్రెసిడెంట్ బుజ్జి గారికి, మన గ్రామ పెద్దలందరికీ, మండలాల్లో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, మీ అందరికీ, ముఖ్యంగా అక్క చెల్లెలందరికీ కూడా నమస్కారాలు. చాలా సంతోషం. 5 ఏళ్ల ఎలక్షన్ తర్వాత ఈ రాష్ట్రంలో ఒక అరాచకుడిని, ఒక రాక్షసుని నరకాసురుడు జరిగింది. ఈ ఉత్సాహం, ఈ ఉరుకలెత్తే ఉత్సాహమే ఆ రాక్షసుని తరిమి కొట్టారు. ఎట్లాంటి దెబ్బ మాటకు వస్తేనే రసం. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రం మీరందరూ కలలగన్నా మళ్ళీ మన చంద్రబాబు గారి ప్రభుత్వం రావటం, ఈ ఎన్నికల్లో మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంతో పోరాటం చేసి మీ యొక్క శ్రమ, కార్యకర్తల కష్టం, నాయకుల శ్రమతోటే ఈ రోజు కొండేపిలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ మనం పెంచుకోగలం. ముఖ్యంగా యువత ఎంత ఉత్సాహంగా ఈ ఎన్నికల్లో పాల్గొన్నారంటే ఎక్కడి నుంచో వచ్చి మీరు ఆహారం నిశలో కష్టపడినందుకు మనస్ఫూర్తిగా నేను మీకు శిరసు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నా. ఈరోజు చాలా సంతోషం. కొండేపి నియోజకవర్గానికి 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన నియోజకవర్గానికి మంత్రి పదవి రావడం, మన ఎమ్మెల్యే స్వామి గారు మంత్రిగా ఈరోజు వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే రికార్డును బదులు కొట్టి మీ అందరి దగ్గరికి మన్నన పొంది మన నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చినాయని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. గత ఎన్నికల్లో మనం ఏమైతే హామీలు ఇచ్చామో, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఏదైతే మనం ఆ రోజు ఎన్నికల్లో చెప్పామో తప్పకుండా పూర్తి చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గంలో రామచర్ల కుటుంబాన్ని మీరు సుమారుగా 40 సంవత్సరాలు చూపిన ప్రేమ, అభిమానానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎవరైతే ఎన్నికల స్టార్టింగ్ లో అన్నారు మర్రిపూడి మండలం మైనస్ మెజార్టీ రాదన్నారు, వచ్చాడు. మర్రిపూడికి మన బాలయ్య బాబు వచ్చాడా? బాలయ్య బాబు వచ్చి ఇక్కడ మర్రిపూడి సెంటర్లో తొలగొడితే 1500 ఓట్ల మెజార్టీతో ఎప్పుడు అందరూ కూడా ఇదే ఉత్సాహంతో మనందరం చాలా బరువైన బాధ్యత 164 సీట్లు ప్రజాప్రతినిధుల పైన, మా పైన బరువైన బాధ్యతలు ఇచ్చినందుకు మీ బాధ్యతని, మీరిచ్చిన ఉత్సాహాన్ని ఒక బాధ్యతగా తీసుకొని ఈ వైసీపీ పార్టీని రేపు ఎన్నికలప్పుడు ఆ మెషిన్ల మీద కూడా బొమ్మ లేకుండా కూడా ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ కోరుకుంటున్నా, మీరెప్పుడు ఏ కష్టం వచ్చినా కార్యకర్తలకు అండగా దామచర్ల సత్య మీ వెనకాల ఉంటానని కూడా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కొండేపి అనేది ఒక బ్రాండ్. తెలుగుదేశం పార్టీ కంచుకోట మీ అందరి సహకారంతో అత్యధిక మెజార్టీతో కూడా మన ఎమ్మెల్యే స్వామి గారిని కూడా మనం గెలిపించుకోగలిగాం. గత ఎన్నికల్లో
మొన్న ఎన్నికల్లో ఏమైతే మన హామీలు ఇచ్చామో సూపర్ 6 పథకాలని తప్పకుండా అది త్వరలో కూడా మీ ముందుకి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. అలాగే ఈ రోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకమైన విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని పిల్లల భవిష్యత్ తీర్చిదిద్దడానికి విద్యాశాఖలో అనేక సంస్కరణలు కూడా తీసుకురావడానికి ముందుకు వచ్చాడు. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఐటీ ముఖ్యమంత్రిగా ఒక బ్రాండ్ వేసుకొని యువతకు ఏమైతే మన ఎన్నికల్లో మనం ప్రామిస్ చేశామో ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు కూడా మనకి త్వరలోనే కూడా అతి త్వరలోనే మీరు అందరూ ఒక శుభవార్త కూడా వినబోతున్నారని కూడా తెలియజేసుకుంటూ మొన్న ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే ఉత్సాహం, ఇదే అభిమానం ఎప్పుడు మీ గుండెల్లో మనస్ఫూర్తిగా కోరుకుంటూ